మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి మరో షాక్ తగిలింది. భీమిలి బీచ్లో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ పూర్తిగా తొలగిస్తోంది. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన భూమిలో భారీ భవనాల కోసం నిర్మాణ పనులు మొదలుపెట్టారు. సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇసుక తిన్నెల మీద భారీగా గుంతలు తవ్వి స్ట్రాంగ్ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. సముద్ర తీరాన్ని ఆనుకుని చేపట్టిన ఈ నిర్మాణాలు అక్రమ నిర్మాణాలుగా తేలటంతో వాటిని కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు EX200 సామర్థ్యం గల యంత్రాలతో అక్రమ కాంక్రీట్ నిర్మాణాలను తొలగిస్తున్నారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి మరో షాక్ తగిలింది. భీమిలి బీచ్లో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ పూర్తిగా తొలగిస్తోంది. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన భూమిలో భారీ భవనాల కోసం నిర్మాణ పనులు మొదలుపెట్టారు. సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇసుక తిన్నెల మీద భారీగా గుంతలు తవ్వి స్ట్రాంగ్ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. సముద్ర తీరాన్ని ఆనుకుని చేపట్టిన ఈ నిర్మాణాలు అక్రమ నిర్మాణాలుగా తేలటంతో వాటిని కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, యోగి భీమిలి తీర ప్రాంతంలో 5 స్టార్ హోటల్ నిర్మాణం కోసం నేహారెడ్డి ఏర్పాటు చేసుకున్న కాంక్రీట్ నిర్మాణాలు ఏవైతే వాటన్నిటిని కూడా తొలగించమని హైకోర్టు ఆదేశించింది. 10 అడుగుల లోతున 600 మీటర్ల పొడవుతో నిర్మాణమైన ఈ కాంక్రీట్ కట్టడాలన్నింటినీ కూడా తొలగింపు ప్రక్రియను జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు చేపట్టారు. ఈ రోజు నుంచి మొదలుపెట్టి మరో 3 రోజుల పాటు ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకోసం అయ్యే పూర్తి స్థాయి ఖర్చులను నెహారెడ్డి లేదా వారికి సంబంధించిన సంస్థలే భరించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి స్థాయి డబ్బులు కట్టించుకున్న తర్వాత ఈ రోజు నుంచి కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైంది. రేపు ఎల్లుండా కూడా ఈ ప్రయత్నం కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. సిఆర్జెడ్ వైలేషన్లకు అంటే నిబంధనలకు విరుద్ధంగా ఈ అక్రమ కట్టడాలు చేపట్టారనే రాజ్యం దాఖలైంది. దానిపై విచారించిన హైకోర్టు జీవీఎంసీకి క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్స్ అనుగుణంగానే ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. థ్యాంక్ యూ రవిచంద్ర.